చాలా సీరియస్గా అడుగుతున్నాను. ఒకవేళ క్రైస్తవుల మీద దాడి జరిగితే ఎత్తికెళ్ళే వాళ్ళల్లో నువ్వు ఉంటావా లేదా? నువ్వు ఉండవు అనుకంటే నీ అంత పనికి మాలోడు ఇంకోటి ఎవడు లేడని అర్థం. అర్థమైందా మీకు? ఇప్పుడు నీ అంత పనికి మాలోడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుడికి పనికిరావు, సాతానుడికి ఉపయోగం లేదు నీకు. ఈవెన్ సాటన్ సేస్ దిస్ ఫెలో ఈజ్ యూజ్లెస్ మ్యాన్, లీవ్ హిమ్, వదిలే, వీడు మనకు వేస్ట్ వీడు. దాంతో అర్థమవుతుంది నీ బతికేంటో. మీ క్యాంపస్కి సాతానుడు వస్తే క్రైస్తవులు ఎవర్రా ప్రభావితం చూపించేవాళ్ళు అని వెతికితే నువ్వు ఉంటావా దాంట్లో? మీ క్లాస్కి వస్తే క్రైస్తవులు ఎవర్రా ఇక్కడ ఇంపాక్ట్ చేసేవాళ్ళు, అందులో నువ్వు ఉంటావా? మీ ఇంటికి వస్తే నువ్వు ఉంటావా? ఒకవేళ నేను ఉండను అని ఏ మాత్రం అనిపించినా నువ్వు వేస్తే. ఒకవేళ నీలో ప్రభువా నన్ను ఏ విధంగా తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడంటే నీకంటే పెద్ద ఎదవలు ఎవడు లేడు.